హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో ఒక పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది. ఈ చెట్టుకి చాలా అద్భుతమైన చరిత్ర, అద్భుతమైన పేరు, అద్భుతమైన దేవుని మహిమలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ చెట్టు ఇది కనిపించేది కొంచెం లేతగా అయితే కనిపిస్తుంది చెట్టు. దీని పక్కనే ఇదే చెట్టుకు సంబంధించిన పెద్ద ముదురు చెట్టు అయితే ఉంది. ఇది కొంచెం లేత చెట్టు, ఆకులు కూడా చిగుర్లు లేతగా ఉన్నాయి. పక్కనే ఉన్న ముదురు చెట్టుని అయితే చూపిస్తున్నాను. ఈ ముదురు చెట్టుకి సంతానం కోసం కానీ లేదంటే వివాహ సంబంధాల గురించి కానీ బోలెడు మంది అయితే ఇక్కడ మొక్కులు కట్టారు, ముడుపులు కట్టారు. ఈ ముడుపులు కట్టిన దానికి బాగా దగ్గరగా గమనిస్తే ఉయ్యాలలో చిన్ని కృష్ణుడి బొమ్మల్లాగా పెట్టారు. అలాగే ఈ పువ్వును ముఖ్యంగా నేను వీడియో చెప్పదలుచుకుంది ఈ పువ్వు గురించే. ఈ పువ్వు లోపల చూస్తే శివలింగం ఆకారము, పైన పాము పడిగా ఆకారం ఉండి చాలా అద్భుతమైన వాసన అయితే వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పువ్వుని లింగమయ్య పువ్వు అంటారు. ఈ చెట్టు లింగమయ్య చెట్టు అని అంటారు. ఈ చెట్టు నేను చాలా ఏరియాల్లో గమనించాను. ముఖ్యంగా శివాలయము ఉన్న చోట్ల ఎక్కువగా ఈ చెట్టునైతే పెంచుతుంటారు. ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఉండే గుళ్ళల్లో మాత్రం ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్టు ఎక్కడుంటే అక్కడ అద్భుతమైన సువాసన అయితే ఉంటుంది. కొంత ఆ పువ్వు అనేది బాగా వడిలినప్పుడు, బాగా దాని జీవితకాలం అయిపోయి రాలిపోయేటప్పుడు మాత్రం మొగలి పువ్వు ఏ స్మెల్ అయితే వస్తుందో ఆ స్మెల్ అయితే కనిపిస్తుంది. నేనైతే పువ్వుని జస్ట్ కొంచెం వీడియో పరంగా చూపించే ప్రయత్నం అయితే చేశాను, కానీ ఎక్కడా కూడా దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఒక రాలిపోయిన పువ్వు ఉంటే దాన్ని చూపించే ప్రయత్నం అయితే చేశాను. అద్భుతమైన వీడియో ఇది. చాలా